ఎన్టీఆర్ పిల్లలందరూ కూడా హలో లక్షణ అని చెప్పి తిరుగుతున్నారు రోడ్ల మీద. పందికొక్కలాగా నువ్వు నీ కుటుంబం లక్షల కోట్లు దొబ్బి లక్షల కోట్లు తిని పందికొక్కలాగా బలిసి చిల్లర మాటలు మాట్లాడుతూ సిగ్గులేనటువంటి 420 వెధవ. ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరి దగ్గర వానమాలు నేర్చుకున్నాడు? కాంగ్రెస్ దగ్గర వానమాలు నేర్చుకున్నాడు. అక్కడ దాంట్లో ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఎన్టీఆర్ దగ్గరికి వచ్చాడు కాళ్ళు అట్టుకుని. కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తా, సోనియా గాంధీని అది పీకుతా, ఇందిరాగాంధీని ఇది పీకుతా అని చెప్పి తిరిగాడు. వీడెవరి దగ్గర వానమాలు తిరిగి నేర్చుకుని ఎవరిని భూస్థాపితం చేస్తా అని తిరిగాడు? అంటే వీడికి సపరేట్ హక్కులే ఉన్నాయండి రాజ్యాంగంలో? ఈ ఖర్జూర్ నాయుడు గారి కొడుక్కి మాకెవడికి లేవు, వీడికి ఉన్నాయండి. చిత్తూరు బస్ స్టాండ్లో, తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టే నా కొడుకులకి. నా ఇంట్రుకు ముక్క కూడా పేకలేడు. నేను సావటాకైనా సిద్ధంగా ఉన్నా. ఈ చంద్రబాబు గారు ఎంత 420 నా కొడుకు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పి తీరుతా. ఈ చంద్రబాబు గారి ఉడతూపులకి చింతకాయలు రాలు, చంద్రబాబు నాయుడు బెదిరింపులకి భయపడే పరిస్థితే లేదు. చచ్చినా బతికినా చంద్రబాబు గారు ఎంత నీచుడు, ఎంత 420 గాడు, ఎంత ద్రోహం, ఎంత వెధవో ఈ రాష్ట్ర ప్రజలకి చెప్తానే ఉంటా ప్రతిరోజు. ఇప్పుడు నేను 4 సార్లు గెలిచా. గుడివాళ్ళు ఎవడో కూడా 2 సార్లు ఎన్టీఆర్ గారు గెలిచాడు, కటార్ సత్యనారాయణ గారు గెలిచాడు. 4 సార్లు నేను గెలిచా. ఇది నా చరిత్ర. ఇంకో 4 సార్లు గెలుస్తాను నేను పోటీ చేస్తే. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు గెలిపించాడు? 2004లో ఓడిపోయాడు, 9లో ఓడిపోయాడు, 14లో ఓడిపోయాడు తెలంగాణలో, 19లో అసలు పార్టీ కాంగ్రెస్తో కలిసి ఓడిపోయాడు, 23లో పోటీ పెట్టే పరిస్థితి తెలంగాణలో తుడిచిపెట్టిపోయి ఈడో చరిత్రహీనుడిగా తెలంగాణ ప్రజలకు ఈడో దద్దమ్మ, ఈడు సవట, ఈడు 420 గాడిగా నిలిచిపోయాడు. ఇక్కడికి వచ్చి 99లో గెలిచాడు, 2004 ఓడిపోయాడు, 9 ఓడిపోయాడు, 19 ఓడిపోయాడు. వీడు గెలిచింది 2 సార్లు గెలిచాడు, 3 సార్లు ఓడిపోయాడు. ఇప్పుడు గెలవటానికి పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకి ఏదైనా బయటపడతానని చెప్పి తిరుగుతున్నాడు. ఈ పిండాకూడి పెట్టుకుంటా తెలుగుదేశం పార్టీకి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వద్దంతే గుడివాడలో చేసేసాడు. గుడివాడలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశాడు. ఈడి నా చరిత్ర 4 సార్లు శాసనసభ్యుడిగా లైన్గా గెలిచా. ఇది చరిత్రలో ఉంటది. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం. అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు. అధికారం అంటే బూతులు, దోపిడీ, క్యాసినోలు, పేకాటలు, కబ్జాలు. వింటున్నారా తమ్ముళ్ళు? నిన్న కూడా సంక్రాంతి వచ్చింది. మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు, భయపడే సమస్య లేదు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది. తొందరలో చెప్తాను మీ అందరి కథ. వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మంచిగా మీ పని చేయండి, మేము కూడా సహకరిస్తాం. మీరు చేసిన రౌడీయిజం, మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది. 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా. ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాల అధికారం ఉన్నారు. 22 సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే చూస్తే బూతిశ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి, బూతు సామ్రాట్ అయితే అతనికి మంత్రి పదవి. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం.